హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్ వాళ్ళ అమ్మ శారదకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి అపూర్వ శరశ్చంద్ర దగ్గరికి వస్తాడు. అపూర్వని శరశ్చంద్రని నానా మాటలని తిట్టి, మీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని అలా అవమానిస్తారని చెప్పి గోరింటాకుకి చెప్పి, ఇక్కడ ప్రాణాలు పోకుండా ఉండాలంటే నువ్వు ముందు శరశ్చంద్రన గోడకి తాడేసి కట్టేయని చెప్పి ఆవిడ్ని కట్టేలా చేస్తాడు. ఆ తర్వాత అపూర్వకి గన్ను ఎక్కుపెట్టి నిన్ను చంపేస్తాను, ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని మా అమ్మకు జరిగిందే నీకు జరిగేలా చెయ్యాలి అని చెప్పి అంటాడు గగన్. దానికి గోరింటాకు, అమ్మాయి ప్రాణాలు ఉంటే ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు, ముందు నువ్వైతే ఆ అబ్బాయి చెప్పింది చెయ్యమ్మా అని చెప్పి అంటుంది. చేసేదేమీ లేక అపూర్వ భయంతో తన బొట్టుని తానే చెరుపుకొని, తన గాజులు తానే పగలగొట్టుకొని, మెడలో తాళి తెంపుకొని అవమాన భారంతో కుంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. గగన్ తను ఇప్పుడు నాకు తెలిసింది, మా అమ్మ ఆ రోజు ఎంత క్షోభ అనుభవించిందో మీ వల్ల అని చెప్పి ఏడుస్తూ ఆలోచించుకొని వాళ్ళ అమ్మని ఊహించుకుంటూ ఉంటాడు. ఈలోపు అక్కడికి భూమి శారదని తీసుకొని వస్తుంది. శారద వచ్చి, గగన్ ఇవేమీ నాకు అవసరం లేదు, పద వెళ్ళిపోదామని అంటుంది. కానీ గగన్ వినిపించుకోండి, నేను నీ అంత మంచిదాన్ని కాదు, అంత మంచివాళ్ళ మార్కులు కూడా నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, మా అమ్మకు జరిగిన దానికి నేను బదులు తీర్చుకుంటాను అని అమ్మకి గట్టిగా చెప్తాడు. శారద చేసేది ఏమీ లేక అక్కడ నిలబడిపోతుంది. కేపీ కూడా చాలా ఆనందంగా ఉంటాడు, శారదకు జరిగిన అవమానానికి తనకి బదులు తీర్చుకుంటుందని చెప్పి. గగన్ అప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ ఇంకా కాళ్ళు పట్టుకొని నువ్వు బతిమాలాడి అని చెప్పి అపూర్వని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు అపూర్వ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తుంది. శారద ఇవేమీ మనసులో పెట్టుకొని మీరు ఇంకేమీ చేయవద్దు, ఇక్కడితో ఆపేయండి అని ప్రాధాయపడి అక్కడి నుంచి గగన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు గగన్ కూడా వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళిపోతాడు. తర్వాత భూమి వాళ్ళ నాన్నని కట్లు విప్పి వాళ్ళ నాన్నని సముదాయిస్తుంది. అపూర్వ మట్టుకు జరిగిందంతా తలుచుకొని అలానే రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. భూమి చెర్రి ఇద్దరూ కలిపి మాట అనుకుని, నువ్వు అందరినీ తెగ మాయ చేస్తావు అని చెప్పి చెర్రి నేను కూడా మాయ చేసావు అని నక్షత్ర అంటుంది. దానికి భూమి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఇక్కడ చూస్తే కేపీ దగ్గరికి మీరా వచ్చి అంటుంది, మీ అబ్బాయి ఇలాంటి వాడు ఏంటి, వాడు అలాంటి బుద్ధి ఉన్నవాడు మీ అబ్బాయి ఎలా అవుతాడని నానా మాటలు గగన్ అంటుంది. దానికి కేపీ, వాడు నా కొడుకు కాబట్టి అలా చేశాడు, ఇదంతా జరగడానికి నువ్వే మూలం, నువ్వే ఆజ్యం పోసి అపూర్వ శారదను అవమానించేలాగా చేశావు అని చెప్పి కేపీ మీరాని కొట్టబోతాడు. దానికి భయపడి మీరా సైలెంట్ అయిపోతుంది. అపూర్వ పంపించిన ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వస్తుంది. అపూర్వ పంపించిన లేడీ కిల్లర్ రత్నం గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి బయట కూర్చొని చదువుకుంటున్న శివని పని అడుగుతుంది. శివ పని లేదు, ఏమీ లేదు, మేము నలుగురే ఉంటాం, ఎవరి పని వారు చేసుకుంటావు, వెళ్ళిపో అంటాడు. అప్పుడే పూరి వచ్చి, అయ్యగారు లేదన్నారమ్మ పని అనేసరికి ఉక్రోషంతో, వాడేవాడు చెప్పేది నేను చెప్తున్నాను, ఇక్కడ పని లేదు, వెళ్ళిపో అని చెప్పి అంటుంది. దానికి రత్నం బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడికి గగన్ శారద ఇద్దరూ వచ్చి వాళ్ళని బతిమాలి శారద పనిలో కూర్చుకుంటుంది రత్నంని.